వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడలో డిట్కో గృహాలని పరిశీలించిన సీఎం జగన్. మహిళలకి పసుపు కుంకుమ చీరతో పాటు ఇంటి పట్ట అందజేద్దాం. జర్నలిస్టులని విస్మరించి మీడియా యాజమాన్యాలని నమ్ముకున్న కేసీఆర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య. వార్డు కార్యాలయం ద్వారా నగర పౌరులకి అందుబాటులో సుపరిపాలన. రాజకీయాలకు అతీతంగా విజయవంతానికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి. పట్టణ ప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందడి. పారిశుద్ధ కార్మికులతో కలిసి చీపురుతో రోడ్లు ఊడ్చిన అమాత్యుడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో డిట్కో గృహాలని పరిశీలించారు. ఈ క్రమంలో లబ్ధిదారులు ఆయనకి పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం పలు డిట్కో ఇళ్లని పరిశీలించిన ఆయన పలువురు మహిళలకి పసుపు కుంకుమ చీరతో పాటు ఇంటి పట్టాలని అందజేశారు. డిట్కో గృహాల ప్రాంగణంలో దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. లబ్ధిదారులతో కలిసి ఫోటోలు దిగారు. సమాజానికి సేవ చేసే జర్నలిస్టులని విస్మరించి మీడియా యజమానులని ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్ముకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో సర్వే నెంబర్ 25/2లో జర్నలిస్టులకి సంబంధించిన భూమిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎస్ రామచంద్రరావుతో పాటు పలువురు పార్టీ నేతలు లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకి సంఘీభావం తెలియజేసిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక సామాన్య జర్నలిస్టు సొంత ఇంటి కలని నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఒక సన్నాసి అని వ్యాఖ్యానించారు. 2008లో వివిధ మీడియా రంగాల్లో పనిచేస్తున్న 1100 మంది జర్నలిస్టులకి అప్పటి వైఎస్ఆర్ నిజాంపేటలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ 38 ఎకరాల్లో కేటాయించారని అన్నారు. కేసీఆర్ సర్కార్ లేనిపోని సమస్యలు సృష్టించి స్థలం కేటాయించకపోవడంతో కోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా గత సంవత్సరం ఆగస్టు 24న జర్నలిస్టులకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులని గౌరవించి పేట్ బషీరాబాద్ స్థలాన్ని జేఎన్జేకి స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ తరపున జర్నలిస్టులకి అండగా ఉంటామని, ప్రభుత్వంతో కొట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటైన ఏడాదిలోగా వర్కింగ్ జర్నలిస్టులకి ఇల్లు కట్టి ఇస్తామని సభాముఖంగా ప్రకటించారు. ముందు సార్ ఓకే
ఆవేదనతో వసుద్ధ రాధా వైస్ ప్రెసిడెంట్ పల్లె రవి టీఆర్ఎస్ మొన్న చైర్మన్ మా సొసైటీ అడ్డం పెట్టుకుని చైర్మన్ పార్టీ సైట్ సీయింగ్ వచ్చిందంటే దీని అంశం ఎంత తీవ్రంగా ఉన్నదని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ మా స్టెప్ ఏముంటుందంటే రిలే నిరాహార దీక్షలు. ఇంకో విషయం చెప్పాలి, రిలే నిరాహార దీక్షలకు సంబంధించి మేము డీసీపీకి అప్లై చేసినాం. అప్లై చేస్తే ఆయన డైరెక్ట్ నేరుగా వచ్చేసి మేము రిజెక్ట్ చేసేస్తాను, మీకు ఇవ్వని పర్మిషన్, ఏం చేసుకుంటే చేసుకోండి, కోర్టు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. అంటే నిర్బంధం ఏ విధంగా ఉన్నది అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మొత్తం మీద అసలు సొసైటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉండటం వల్ల ఇప్పటి వరకు ఈ స్థలం రాలేదని జేఎన్జే సభ్యులు తీవ్రమైన మనోవేదనలో ఉన్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి మనగడ నుంచి ఈ సొసైటీ నుంచి తప్పించాలని చెప్పేసి మేము ప్రాధాయపడుతున్నాము. అందుకోసమే బండి సంజయ్ గారు చాలా అప్పులు చేశాము. నెక్స్ట్ ఇప్పుడు మా షరీఫ్ గారు మాట్లాడతారు, ఇంకో సభ్యుడు. ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం లంబోదర చ పంచమ చ షష్ఠ వికోటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ఇంద్రవర్ణం తథాకరం నవమం భాలచంద్రం చ. సీఎం చంద్రశేఖరరావు జర్నలిస్టులను వేధింపులకు గురి చేసిన సందర్భంగా మేము అనివార్య పరిస్థితులలో, అంటే మాకు సుప్రీంకోర్టు తీర్పించి 10 నెలలు అయింది, ఇంకో 2 నెలలు అయితే కంటెంప్ట్ వేయడానికి కూడా వీలైన పరిస్థితిలో మేము రాజకీయ పార్టీలను మేము లేవర్లాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మేము ప్రధానంగా కోరేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని వచ్చే ఎన్నికల్లో మీ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ అంశాన్ని చేర్చాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నామన్నా. కొంచెం ప్లీజ్ మా కోసం మీ మేనిఫెస్టోలో పెట్టి మెయిన్ ఏజెండాగా ప్రతి సమావేశంలో, ప్రతి సభలో, ప్రతి మీటింగ్లో ఈ అంశాన్ని మీరు ప్రస్తావించి, అంటే మీరు అంత గొప్పగా చెప్తున్నారు కదా, భూములన్నీ పంచుతా ఉన్నాము, అందరికి ఇస్తా ఉన్నాం అని చెప్పేసి, మరి జర్నలిస్టుల జాగాలు కొనుక్కున్న జాగాలు మీరు ఎందుకు ఇవ్వట్లేరు అని మీరు క్వశ్చన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామన్నా. ప్లీజ్ మీరు ఎట్లా చేసి చేయండి. 7లో ఈ యొక్క సొసైటీ ఏర్పాటైనటువంటి ఒక సందర్భంలో దాదాపు 1100 మంది జర్నలిస్టులు సొసైటీగా ఫార్మ్ అయ్యి దాన్ని రిజిస్టర్ చేయించి ప్రతి ఒక్క సభ్యులు 2 లక్షల రూపాయలు సభ్యత్వం కట్టి వారికి ఈ యొక్క పేట్ బషీరాబాద్ ఉన్నటువంటి ఒక స్థానంలో 38 ఎకరాలు, దాంతోపాటు అదనంగా వేరే చోట కూడా ఇంకా 35 ఎకరాలు కూడా వారికి అలాట్మెంట్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల దాన్ని కోర్టుకు తీసుకురావడం జరిగింది. హైకోర్టులో ఇక్కడ వేరే ఉత్తర్వు వస్తే ఆ హైకోర్టు దాన్ని ఛాలెంజ్ చేస్తూ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. దాంట్లో మన సొసైటీ కూడా దాని భాగం. అయితే అక్కడ వేసిన తర్వాత ఈ సొసైటీకు ఫేవర్గా గత 20 ఆగస్టు నాడు గత సంవత్సరము వారికి జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినటువంటి వెంటనే మన మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులను కూడా కలవడం జరిగింది. వాళ్ళకి సలహా ఇచ్చాను. ఈ యొక్క జడ్జిమెంట్ ప్రకారము ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఈ ల్యాండ్ని, ఈ యొక్క భూమిని మొత్తం కూడా సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళ సభ్యులకు ఇవ్వాలి. క్లియర్ కట్గా జడ్జిమెంట్లో ఎటువంటి ఒక అనుమానాలు లేకుండా, స్కోప్ లేకుండా జడ్జిమెంటు ఈ యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్ సొసైటీ యొక్క ఫేవర్లో ఉన్నది. ఇది సొసైటీ, ఇక మామూలుగా అలాంటి అసోసియేషన్ కూడా కాదు. ఇది సొసైటీలో సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులు కోర్టులో పార్టీ ఉన్నారు, కోర్టులో ప్రభుత్వానికి ఈరోజు డైరెక్షన్ కూడా ఇచ్చారు. ఆ ల్యాండ్ జర్నలిస్టులకు మాత్రమే ఇవ్వాలి, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని చెప్పేసి జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉంది. గత సంవత్సరాల నుంచి కూడా నేను అడ్వైజ్ చేసినట్టు వారు ప్రభుత్వాన్ని కలిశారు, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కలిశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి వేరే ఉద్దేశం ఈ యొక్క ల్యాండ్ మీద ఉంది. ఇది మెయిన్ హైవేకు దగ్గర ఆనుకొని ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ బాగా పెరిగిపోతుంది. కాబట్టి జర్నలిస్ట్కి ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి జర్నలిస్టులు చిరచూపు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ జర్నలిస్ట్ అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకొచ్చారో వారికే అన్యాయం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉన్నది. కాబట్టి న్యాయమైనటువంటి ఒక కోణంతో ఆలోచిస్తే ఈ 38 ఎకరాలు కూడా జర్నలిస్టుకు మాత్రమే దక్కాలి, వేరే వాళ్ళకు దక్కదు. ఆలస్యం అయినందుకు ఇప్పటికే కూడా అన్నాడు. మరి ఈ దావత్లు ఎక్కడ పోయినాయి, ఎక్కడ పోయినాయి, ఏమి కాలేదు. లాస్ట్కి ఏమైంది, మేము నమ్మినాము. సరే కేసీఆర్ గారు అంటే మాట అంటే తప్పరు, మడిమ తిప్పరు. మరి ఏం మడిమ ఎక్కడ పోయింది, నీ మాట ఎక్కడ పోయింది దొరా అనేది మేము ఇప్పుడు ఆక్రోషంగా వెళ్ళగక్కుతున్నాము. అయితే ఈ మాటలని నమ్మిన తర్వాత
ఏమన్నా అంటే లాస్ట్ తీర్పు ఒకటి ఉంది కదా, అది వచ్చినాక మేము ఇస్తాంలే, నీకేం కాదు, మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పినాడు. అయితే పోయిన సంవత్సరము ఆగస్టు 25న తుది తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. ఈ 2 స్థలాలు ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇవ్వాలి అని చెప్పేసి, దీనిలో ఎవరు థర్డ్ పార్టీ ఎంట్రెన్స్ అసలే ఉండకూడదు అని చెప్పేసి స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత 10 నెలలు ఇప్పటివరకు పూర్తయింది. అయినప్పటికీ మాకు హ్యాండ్ఓవర్ చేయకపోవడం వల్ల చాలా మంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు చాలా ఆవేదనతో, ఆక్రోశంతో, చాలా ఇబ్బందులు పడుతూ, ఆర్థిక సమస్యలు అతలాకుతలమై వాళ్ళ గుండె ద్రవించిపోయి, గుండె ఫెయిల్ అయిపోయి, గుండెపోటుతో చనిపోయి 60 మంది చనిపోయారండి. ఇది ఎంత బాధతప్త హృదయంతో చెప్తున్నామంటే మాకు చెప్పలేని విధంగా ఉంది. అసలు జర్నలిస్టులు అంటే ఏంటి? అసలు మీకు టీవీ ఛానల్, పేపర్ ఉంటే మీ దగ్గర పనిచేసే ఒక జీతగాళ్ళు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీరు చెప్పిందే రాయాలా? ఇంకా వేరే అవసరం లేదా? జర్నలిస్టుకు ఒక హావభావాలు అంటూ ఉండవా? జర్నలిస్టు అంటే ఆయనకు అంటే సమాజానికి సంబంధించిన వార్తలను ఎందుకు రాయకూడదు? ఏంటి పరిస్థితి? అంటే మీ నిర్బంధాలు ఉండాలా? ఆ విధంగా మమ్మల్ని అంచివేస్తా ఉన్నాడు. మొత్తం మీద ఈ పేటు బషీరాబాద్ స్థలం విజిట్ అంటే మేము మొన్న సంజయ్ అన్న గారికి కలిసాము. నిన్న కలిసి మా బాధనంతా చెప్పుకున్నాం. ఈ విధంగా జరిగింది, చాలా మీరు ఎట్లా చేసి మీరు మా సైట్ విజిట్ చేయాలంటే నేనున్నాను, మీకు ఖచ్చితంగా ఈ స్థలాలు ఇప్పించేదాకా మేము పోరాడతాము, న్యాయ నిపుణులతో కూడి మేమంతా మీకంతా న్యాయ సహాయం కూడా చేస్తామని చెప్పేసి, అవసరమైతే పొలిటికల్ కూడా మేము ముందుంటామని చెప్పేసి మనకు అన్నారు. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సైట్ని అంతా చూసినారు. ఇప్పుడు సంజయ్ అన్నకు మొత్తం విషయాలను తెలిసినాయి. వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకి మరింత వేగంగా పౌర సేవలు అందుతాయని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయ వ్యవస్థని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే రోజు నగర వ్యాప్తంగా 150 డివిజన్లలో వార్డు కార్యాలయాల్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలని వేగంగా పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుందని అన్నారు. వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నారు, కానీ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వలన ఈ వార్డు కార్యాలయ వ్యవస్థని తీసుకువచ్చామని తెలిపారు. నగర పౌరులకి సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థ విజయవంతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవస్థ విజయవంతమైతే దేశంలో సుపరిపాలన అందిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుందని నమ్మకం ఉందని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు ఫిర్యాదు చేసినా సత్వరం వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్ఛార్జిగా ఉంటారని, కార్యాలయంలో మొత్తం 10 మంది అధికారుల బృందం వివిధ శాఖల నుంచి పనిచేస్తుందని అన్నారు. రోడ్డు నిర్వహణ, పారిశుద్ధ్యం, ఎంటమాలజీ, హరితహారం, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ, జలమండలి, కంప్యూటర్ ఆపరేటర్ ఇలా 10 మంది అధికారులు వార్డు స్థాయిలో జరిగే ఆయా శాఖల కార్యక్రమాలని పర్యవేక్షిస్తారని తెలిపారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందడి చేశారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి చీపుర్లతో రోడ్లు ఊడ్చారు. ఎంజీఎం చౌరస్తాలో పారిశుద్ధ కార్మికుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొర్రూరులో పారిశుద్ధ కార్మికులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రభుత్వం వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యాలయంలో మొత్తం 7 శాఖల అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. రానున్న రోజుల్లో సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, వాటర్ వార్డ్స్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీసీ గారు పెద్ద పరేషాన్ ఉంది. आगे बढ़ती है ना संजना भी बाबू विंडोज తీయండి తీసి రైట్ సార్ అలా ఫోటో స్టోర్ లాగా ఉంది సార్. चलो
పడిపోతాను కొంచెం ముందుకెళ్ళాలి ప్లీజ్. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కృషితో కొడంగల్ మున్సిపాలిటీలో భావితరాలకు ఉపయోగపడే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడంగల్ మున్సిపల్ ప్రజలకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ఏకైక లక్ష్యమని అన్నారు. నాలుగు సంవత్సరాలు అయితే ఉంది మున్సిపల్ అయినాక. ఇంతకు పూర్వకంగా 1962లో గుల్బర్గా జిల్లా ఉన్నప్పుడు కూడా ఇది మున్సిపాలిటీ ఉన్నది కొడంగల్. 62 అయిన తర్వాత దీన్ని మున్సిపల్ తీసి గ్రామ పంచాయతీగా మేజర్ గ్రామ పంచాయతీగా చేయడం. అప్పుడు సర్పంచ్ కావడం, దాంట్లో నేను 81లో నేను సర్పంచ్ కావడం, 81లో ఉన్నది. అప్పుడు ఈ గ్రామాలు అనేది ఉండేది. పాత కొడంగల్, తాండా, గుండ్లకుంట, బూల్కాపూర్, ఐదన్పల్లి ఇవన్నీ కూడా కలుపుకొని ఒక గ్రామ పంచాయతీ ఉండేది. కవిత గారు ఏమనుకోదు అదే భావించాలి. ఇప్పుడు బెస్ట్ మున్సిపల్ శానిటేషన్ సెక్యూరిటీ కడే ఎల్లమ్మ ఎంత బాగా చేసినా ఎక్కడో అవకతవకలు ఉన్నా కూడా దాన్ని అధిగమిస్తూ ప్రతిసారి మనకి అవార్డు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి విజయోత్సవానికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మహిళల మీద ఉన్న నమ్మకాన్ని అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు నియమించుకోవడం పట్ల ఆయనకున్న గౌరవంలోని నమ్మకాన్ని మనం కూడా అంతే ఇది పనిలో విజయోత్సవం చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సభల మీదనే మహిళలందరూ విజయోత్సవం వైపు నడిపిస్తున్నారు. అందుకు గాను మన ఆర్పీలకు, ఆశా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మున్సిపల్ కార్మికులకి రెగ్యులర్ చేయాలని కార్మికులని సచివాలయానికి అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ ఏలూరు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ ప్రధాన కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో రాకముందు మున్సిపల్ కార్మికులని రెగ్యులర్ చేస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయినప్పటికీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని, కానీ ఇచ్చిన హామీని మరిచి కార్మికులని మోసం చేశారని మండిపడ్డారు. నేనున్నాను, నేను విన్నాను, మాట తప్పను, మడిమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మరిచి కార్మికులపై భారం మోపే పద్ధతుల్లో మున్సిపల్ కార్మికులని సచివాలయాలకి అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్లబ్ డ్రైవర్లకి కనీస వేతనం 18,500 ఇవ్వాలని, ఇంజనీరింగ్ వర్కర్లకి రిస్క్ అలవెన్స్ అమలు చేయాలని, పర్మనెంట్ కార్మికులకి సరెండర్ లీవ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత విధానాలు మచ్చలు వేసే విధానాన్ని చేయాలి, పాత పద్ధతులు మచ్చలు వేసే విధానాన్ని మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల సమస్యలను, మున్సిపల్ కార్మికుల సమస్యలను, మున్సిపల్ కార్మికుల సమస్యలను చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని
నా పేరు సాయిబాబు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU నగర ప్రధాన కార్యదర్శిని. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు వాగ్దానాలు ఇచ్చారు అవి అమలు చేయాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన ఏలూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తామని, CPS విధానం రద్దు చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మాట తప్పను మడవ తిప్పని అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయినా సరే మాట నిలబెట్టుకోలేదు. ఏదైతే అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మున్సిపల్ కార్మికులు సచివాలయానికి అప్పచెబుతానన్న పద్ధతిలో ఈ రోజు సచివాలయానికి అప్పచెబుతున్నారు. ఈ రోజు సచివాలయానికి వెళ్ళి వచ్చి పొద్దున్నే తాళం తీసే పరిస్థితి లేదు. కానీ అక్కడికి వెళ్ళి మున్సిపల్ వర్కర్లు మచ్చరించుకోవాలంటున్నారు. అంతేకాదు ఈ రోజు ఉన్న జనాభా తగ్గట్టుగా మున్సిపల్ కార్మికుల సంఖ్య లేదు. అంతేకాదు మున్సిపల్ సచివాలయాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మచ్చరించుకోవాలంటే పొద్దున్నే కార్మికులంతా ఇబ్బంది పడుతున్నారు. ఇవేవి స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు అధికారులు సచివాలయాలకు వెళ్ళిపోండి అని చెప్పి నిర్బంధంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని CITగా మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని వెంటనే రెగ్యులేట్ చేయాలని, CPS విధానం రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొన్న మున్సిపల్ కొత్త సత్యనారాయణ గారు చెప్తున్నారు కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పే తప్ప మున్సిపల్ మన అవుట్సోర్సింగ్ కార్మికులని అని చెప్పలేదని చెప్తున్నారు. అయ్యా మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేయకపోతే రానున్న కాలంలో మేము ఇంటికి పంపిస్తాం ఖాయం. కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికులు రెగ్యులేట్ చేయాలని కోరుతున్నాం. లేనన్న పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిర్వహించిన ప్రగతి సభ రసాభాస అయింది. MIM BRS నాయకుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని RDO రాజేశ్వర్ని MIM నాయకులు నిలదీశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని సభాస్థలి నుండి MIM నాయకులని బయటకు పంపించారు. ये कोई पार्टी मीटिंग नहीं होती जो यहाँ पर आके गड़बड़ करे। पुलिस वालों को पॉलिटिकली प्रेशर है क्या आपको? कोई पार्टी से प्रेशर है क्या? आडियो साहब कर रहे, आडियो साहब रक्कासपेट के खबरस्तान का काम क्लियर नहीं करते, पांडू फार्म का नहीं करते, जमाल शाह खादरी का नहीं करते, 2 काउंसिलर्स के बीच में यासीन अल्लाह तकिया का डिस्प्यूट है वो क्लियर नहीं करते। 3 साल से इन्हें पेंडिंग है, क्यों नहीं कर रहे साहब आप? సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పరిషత్ హై స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై PET సంగ్రామ్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు స్కూల్లోనే ఆయనని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. जी गाड़ी से साला दे छोरी वो काय काम तो कौन संकाणो डिफरेंट संकाणो जे दूस संकाणो ई जायनु करे जेम की फिनिश डाउन डाउन गुरना सर को डाउन डाउन एक्शन डाउन डाउन एक्शन डाउन डाउन स्कूल अंता खराब विलेज इकडे పిల్లలంతా ఖరాబ్ ఖరాబ్ పంపన్నా స్కూల్ కద్దా అద్దా మా బయట చూడాలని చదువుకున్నది మా పిల్లలకు మీకు మా స్కూల్ పంపదంటే చెప్పండి మా ఊరు పిల్లలు ఎవరు కూడా రారు మా ఊరు పిల్లలు మీ స్కూల్కే రారు ఒక్కటే కాదు ఇట్లా ఎన్ని అయ్యాయి మొత్తం పట్టించుకోలేదు ఎందుకు పెట్టి ఏదో
మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి మౌలాలి సప్తగిరి కాలనీలో 13 సంవత్సరాల హర్షవర్ధన్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన బాలుడు కొద్దిసేపటికే ఇంటి నుండి బయటకు వెళ్లాడని, కానీ తిరిగి ఇంటికి రాకపోవడంతో బాలుడి తండ్రి శ్రీనివాస్ చౌదరి పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డీసీపీ గారితో మనం మాట్లాడే కిడ్నాప్ కేసు నేపథ్యంలో అనుమానితుల వ్యవహారంలో కూడా పోలీసులు ఇప్పటికే కొన్ని ఫామ్ సిద్ధం చేస్తారు. ఆధ్వర్యంలో మొత్తంగా కేసులను కూడా ప్రస్తుతం ఇక్కడ తనిఖీ చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ పేరు బయటకు వస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడలో డిట్కో గృహాలని పరిశీలించిన సీఎం జగన్. మహిళలకి పసుపు కుంకుమ చీరతో పాటు ఇంటి పట్ట అందజేద్దాం. జర్నలిస్టులని విస్మరించి మీడియా యాజమాన్యాలని నమ్ముకున్న కేసీఆర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య. వార్డు కార్యాలయం ద్వారా నగర పౌరులకి అందుబాటులో సుపరిపాలన. రాజకీయాలకు అతీతంగా విజయవంతానికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి. పట్టణ ప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందడి. పారిశుద్ధ కార్మికులతో కలిసి చీపురుతో రోడ్లు ఊడ్చిన అమాత్యుడు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.